సరే, ఇది ఓవరాల్గా ఈ జరిగినటువంటి ఈ పరిణామం. అంటే ఇందాక మనం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి పొత్తు అనేది వచ్చింది కదా, ఈ పొత్తు పడవటానికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలవటానికి వీటన్నిటి వెనక పవన్ కళ్యాణ్ గారి పాత్ర అత్యంత క్రియాశీలకం అని చెప్పదలుచుకున్నాం. సరే, భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉందా లేదా అని అంటే, భారతీయ జనతా పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మూడోసారి వస్తుంది అన్న ప్రచారం వేగంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళాలి అని అంటే, ఇప్పుడున్నటువంటి కష్టాల నుంచి వైదొలగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సాధ్యం కాదు. అందుకని ఆ రకంగా పొత్తు దిశగా అడుగులు వేశారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కూడా అనుకున్నంత ఈజీగా లేదు. ఎన్డీఏ కూటమి కూడా బలంగా ఉంది అని అనిపించుకోవాలి అని అంటే నితీష్ కుమారు, నవీన్ పట్నాయక్, చంద్రబాబు నాయుడు గారు, జయంత్ చౌదరి లాంటి వాళ్ళు గనక బలమైనటువంటి నేతలు గనక ఉంటే ఎన్డీఏలో అది ఒక పాజిటివ్ ఇండికేషన్ అవుతుంది. ఇది ఇండియా కూటమిని బలంగా ఎన్డీఏ కూటమి ఎదుర్కొనిద్ది అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా పావులు కదిపింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కొన్ని వ్యూహాలు అవలంబించింది అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. భారతీయ జనతా పార్టీయే చంద్రబాబు నాయుడు గారిని టైట్ చేసింది, ఆయన వాళ్ళ దగ్గరికి తెప్పించుకునే విధంగా టైట్ చేసింది అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. కానీ వారికి కేంద్రంలో గెలవటం వారికి ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో గెలవటం చంద్రబాబు నాయుడికి ముఖ్యం. వీరిద్దరూ అవసరాల దృష్ట్యా ఇద్దరూ కలిసి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైనటువంటి నేతగా ఉన్నారు. అది రేపు ఎన్నికలలో ఆయన్ని ఎదుర్కోవాలి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలలో ఢీకొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వ్యయప్రయాసాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కలవటంతో ఎన్నికలని కాస్త సక్రమంగా పద్ధతిగా జరిగే విధంగా పరిస్థితులు వస్తాయి. లేదంటే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు బుల్డోజ్ చేస్తారు. అలాంటి పరిస్థితి లేకుండా సజావుగా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ని కల్పించాలి. ఈ ముగ్గురు కలవటం ద్వారా మోదీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలవటం ద్వారా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కలవటం ద్వారా చాలామందికి వెన్నులో వణుకు పడుతుంది. వెన్నులో వణుకెట్లా వచ్చేస్తుంది. కారణం ఏంటి అని అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేసి, వ్యవస్థలని నాశనం చేసి, ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి అనేకమైనటువంటి అరాచకాలకి పాల్పడ్డారు. ఇప్పుడు వారందరికీ భయం అంటే ఏంటో మొదలైంది. ఈ కూటమి, ఈ పొత్తు ముందుకు వెళ్ళే కొంది, ఈ కూటమి, ఈ పొత్తు గెలిచిన తరువాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి దాంట్లో ఒక భయము ఏర్పడింది. అంటే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారం ఉంది కదా అని ఖండకావరంతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేస్తే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఈ కూటమి తరువాత, ఈ కూటమి ప్రకటన తరువాత, ఈ కూటమి కలుస్తుంది అన్న తర్వాత చాలామంది అధికారుల్లో ఇక మనకెందుకు, ఇది మనం ఆడిన గేమ్ చాలు, ఇక మనం తప్పుకుందామని అనుకున్నటువంటి వాళ్ళు, లేదు ఇప్పటి వరకు కొంత నిబద్ధతతో పనిచేసినటువంటి వాళ్ళు
ఇది తప్పు జరుగుతుంది ప్రభుత్వంలో అని చేసినటువంటి వాళ్ళు ఇక నుంచి సరైనటువంటి గుణపాఠం జరగబోతుంది, ఎవరైతే ఈ తప్పు చేసినటువంటి వాళ్ళకి ఆనందపడుతూ ఉన్నారు. తప్పులు చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇది ఏ వైపు నుంచి ఏ వైపుకి వచ్చి మా మెడకు చుట్టుకునిద్ది, ఏ రకంగా ఇప్పుడు మేము బదనాం కాబోతున్నాము, అరే తప్పు చేసామే, ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాల్సిందే, ఆ రోజు ఏదో వాళ్ళు చెప్పారు కదా అనేటువంటి ఒక అహంకారంతో తప్పులు చేసామే, ఇప్పుడు వీటన్నిటికీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అని భయపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, నాకు ఒక ఆఫీసర్ అన్నాడు, ఒక ఆఫీసర్, ఏమండి మేము తొందరపడి కొన్ని చర్యలు చేశాము, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ఆ రోజు చెప్తే అన్నారు కదా, వినలేదు కదా, తొందరపడ్డారు, చాలా ఆవేశంగా మీ నిర్ణయాలు తీసుకున్నారు, ఈరోజు చూడండి వాళ్ళు ముగ్గురు కలిశారు, బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత గెలుపు అయిపోతుంది, కేంద్రంలో బీజేపీ ఉంటుంది, రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉంటాయి, అక్కడ ఇక్కడ కలిసి ఉన్న తర్వాత మీరు చేసినటువంటి పనులకి రేపు మిమ్మల్ని వెంటాడుతారు కదా అని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు వెన్నులో వణుకు మొదలవుతూ ఉంది. వాస్తవం అది. ఇదేమి బయటికి మేకపోతూ గాంభీర్యంగా ఏయ్ అనొచ్చు, కానీ లోపల ఉంటుంది భయం అనేది. ఆ లోపల ఉన్న భయం చిన్న చిన్నగా బయటకు వస్తుంది. ఎవ్వరి లెక్క కూడా వదిలిపెట్టరు. అందరి లెక్కని సవ్యంగా సరిచేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వ్యవస్థలని కూనీ చేయకూడదు. మీడియాలో మనం ఇక్కడ కూర్చున్నాం కదా అని ఎవరిని పడితే అలా మాట్లాడితే వాళ్ళు ఏం చేయకపోవచ్చు, మన ప్రేక్షకులు వీక్షకులు మనకు బుద్ధి చెప్తారు. మనం బాధ్యతతో ఉంటే ప్రజలు కూడా మనల్ని బాధ్యతగా చూసి గౌరవిస్తారు. అదేవిధంగా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ఎలా పడితే అలా వ్యవస్థలను కూనీ చేసి, వ్యక్తుల్ని నాశనం చేసి, ఇబ్బందులు పెట్టి చేస్తే రేపు పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకనే చాలామంది లెక్కలో సరిచేస్తారు, సరిచేయబోతారు. మనం ఇదేమి దాపిడితే దాగేదేం కాదు. కాలం ముందు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు ఒక పనికి మాలినటువంటి కేసు ఉందో కేసు లేదో అసలు దాంట్లో ఎక్కడన్నా ఒక ఆధారం కానీ ఒక ఎవిడెన్స్ కానీ లేకుండా ఒక ప్రతిపక్ష నేతని 14 సంవత్సరాలు సీఎంగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఈ ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక హైటెక్ సిటీ, ఒక సైబరాబాదు, ఒక ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక రోడ్డు, ఒక విద్యా వ్యవస్థ నిర్మాణం, టెక్నాలజీ వ్యవస్థని అభివృద్ధి చేయటం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఒక రాజకీయ దురంధరుడిని ఆ రకంగా అన్యాయంగా ఆయన కట్టినటువంటి బిల్డింగ్లో కూర్చోబెట్టి, ఆయన కట్టినటువంటి కోర్టులో జైలుకు పంపించి, ఆయన రాజమండ్రి జైల్లో నిర్మించినటువంటి బ్యారక్లో ఆయన్నే కూర్చోబెట్టి 53 రోజుల పాటు కనీసం వేడి నీళ్ళు ఇవ్వటానికి, టేబుల్ ఇవ్వటానికి, కనీసం కుర్చీ ఇవ్వటానికి, కనీసం పనుకునేటువంటి ఫెసిలిటీ లేకుండా చేసి ఇబ్బంది పెట్టారే. ప్రకృతి ఊరుకునిద్దా? ప్రకృతి ఊరుకోదు. ఎందుకంటే మంచి చేసినటువంటి వాళ్ళకి చెడు చేస్తే ఆ చెడు చేసినటువంటి వాళ్ళని కబలిచ్చిద్ది, మంచి చేసినటువంటి వాళ్ళని రక్షించిద్ది. ఇవన్నీ రేపు జరగబోతున్నటువంటి రోజులు, జరగబోతున్నాయి, అండర్లైన్ కింద నోట్ చేసి పెట్టుకోవచ్చు. జరుగుతాయి, జరగబోతున్నాయి. అంటే అధికారులు
ఉంది కదా అధికారం ఉందని ఎవరో చెప్తారు. చెప్పిన వెంటనే ఎలా వెళ్తాం? మనకి కొన్ని వార్తలు చెప్తారు, చెప్పగానే చెప్పేస్తాం. అలా జరిగింది, ఇలా జరిగింది, దాన్ని కనుక్కోవాలి, వాస్తవం చెప్పుకోవాలి. కొన్ని దానికి ఒక పరిధులు ఉంటాయి, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి ఒక పద్ధతి ఉండేది.